ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు లావణ్య, మన ఛానల్ పేరు లవిచక్రి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనం నార్మల్గా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కదా. సో పూజలు అంటే మ్యాక్సిమం ఇంట్లో ప్రసాదాలు ఉంటాయి. సో ప్రసాదం అనగానే మోస్ట్గా పొంగల్ చేసుకుంటూ ఉంటారు. సో పొంగల్ని వితిన్ 10 మినిట్స్లో మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇప్పుడు పొంగల్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం తీసుకొని 2 గ్లాసుల నీళ్ళు పోసానమాట. మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు, లేదా మీరు 2 గ్లాసుల బియ్యం వేస్తే 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. అలా తీసుకున్నాక ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని అట్టేసరి పెట్టుకోవాలి స్టవ్ మీద. అండ్ ఇప్పుడు అది ఉడికేలోపు మనం ఏం చేద్దామంటే బెల్లం ఉంటుంది కదా, బెల్లంని పూర్తిగా నలగ కొట్టుకోవాలన్నమాట. అంటే మనకి బెల్లం రాయిలా ఉంటుంది కాబట్టి ఇలా మనం వాటిని నల్లగా కొట్టుకోవాలన్నమాట. లేదా కొంతమంది చక్కెర యాడ్ చేసుకుంటారు. సో మనం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే బెల్లం వేసినప్పటికీ మనకి తీపి చాలకపోతే అప్పుడు మీరు చక్కెరని యూజ్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా చక్కెర వేసుకున్నట్లయితే టేస్ట్ మాత్రం అంత ఉండదన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ముందు బెల్లం నల్లగొట్టుకొని వేసుకుంటాము. అప్పటికి మనకి తీపి కనుక చాలకపోతే అప్పుడు మనం చక్కెర యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రసాదాలకి ఆల్మోస్ట్ అప్పుడే టేస్ట్ చేయరు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇలా నల్ల కొట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఒక 50% వరకు ఉడికిపోయిందనమాట అన్నము. సో ఈలోపు ఏం చేస్తామంటే జీడిపప్పులు ఉంటాయి కదా, ఈ జీడిపప్పులన్నీ కూడా మనం డబల్ చేసుకోవాలన్నమాట. ఇలా డైరెక్ట్గా కాకుండా కొంతమంది నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవడానికి ఇష్టపడతారనమాట. సో మీరు అలా కూడా వేసుకోవచ్చు. నెయ్యిలో ఒకసారి లైట్గా ఫ్రై చేసుకొని ఇవన్నీ అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారా, ఇలా మేము డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాం. లేదంటే ఇందాక చెప్పినట్లు మీరు నెయ్యిలో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ అండ్ అలాగే ఇక్కడ మనము కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాం. కొబ్బరి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇష్టం లేదనుకుంటే వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. కంపల్సరీ వేయాలని అయితే ఏం లేదనమాట. సో డ్రై ఫ్రూట్స్లో ఏ డ్రై ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. కిస్మిస్, కాజు, బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది బాదం కూడా యాడ్ చేస్తారు. సో మీ ఇక్కడ బాదం యాడ్ లేదు కానీ కొబ్బరిని మాత్రం యాడ్ చేస్తున్నాం. సో ఈ కొబ్బరి కూడా ఏంటంటే లావు పీసెస్ కాకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. నోటికి తగిలినప్పుడు కూడా బాగుంటుంది. సో ఇలా మీరు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బెల్లం అందట్లో కలుపుకోవాలన్నమాట. అంటే మనం అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటాం. ఒకేసారి యాడ్ చేసుకొని ఒక 10-20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఈజీగానే మొత్తం మిక్స్ అయిపోయి పొంగల్ రెడీ అయిపోతుంది అనమాట. మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం యాడ్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచడం వల్ల ఏంటంటే పొంగల్ అనేది చంగట్లాగా అయిపోతుంది అనమాట, మెత్తగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారా, మేము కొబ్బరి కట్ చేసిన తర్వాత బెల్లం అండ్ అలాగే కొబ్బరి 2 ఒకేసారి యాడ్ చేసాం. ఇలా ఒకేసారి యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం పదే ఈ గరిట పెట్టి అంటూ ఉన్నామంటే అది మనం పొడిలుగా రావాల్సిన బియ్యం ఏదైతే ఉందో మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. మెత్తగా సంగట్లాగా అయిపోతే అప్పుడు తినడానికి బాగోదన్నమాట. మెతుకుగా ఉంటేనే మనకు తినడానికి బాగుంటుంది. అండ్ అలాగే యాలకులు ఉంటాయి కదా, ఒక 2-3 యాలకులు మనకి ఫ్లేవర్ కోసం ఖచ్చితంగా యాలకులు అయితే యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తేనే మనకి ఫ్లేవర్ అండ్ అలాగే మంచి స్మెల్, మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 తీసుకోండి, ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. సో యాలకులు తీసుకొని వీటన్నిటిని కొంచెం లైట్గా అలా బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే ఏంటంటే మనకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ యాలకులు యాడ్ చేయడం వల్ల. నార్మల్గా స్వీట్ అంటే ఖచ్చితంగా మనం యాలకులు లేనిది ఏ స్వీట్ చేసుకోం. దానికంటే ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుందన్నమాట యాలకులు యాడ్ చేయకుండా ఏదైనా చేస్తే మనం. సో దట్ ఏం చేస్తారంటే ఈ యాలకులన్నీ వేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, పచ్చి పాలు. సో ఆ పాలన్నీ వేసి ఒకసారి మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారా, పదే తిప్పకుండా ఒకసారి ఒక 2-3 టైమ్స్ అంతే. ఇప్పుడు నేను కరెక్ట్గా మీకు ఒక 2-3 టైమ్స్ చూపించుంటా అంతే. అలాగే చేసుకోండి, లేదంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది అనమాట, తినడానికి కూడా బాగోదు. సో దట్ ఇలా అయిన తర్వాత ఈ యాలకులు ఉన్నాయి కదా, ఇలా ఓపెన్ చేసుకోండి. లేకపోతే ముద్దగా ఉంటుంది కదా, ఒక్కసారి అలా అంటే ఈజీగా బ్రేక్ అయిపోతాయి. అప్పుడు మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారా, ఇలా మొత్తం వేసేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసి లైట్గా, లేదంటే చెక్కది వస్తుంది కదా, గరిట చెక్కది వస్తుంది, మనం మామూలుగా దోశలు వేసుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట. అది కానీ యూజ్ చేసినట్లయితే మనకి ఇంకా మంచిది. ఎందుకంటే అన్నం మెతుకు అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మామూలుగా గరిటలు అయితే, ఇలాంటి గరిటలు అయితే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అలాంటి చెక్క గరిటలు అయితే మనకి ఇంకా బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అండ్ అలాగే చక్కెర
చక్కెర మీ స్వీట్కి తగ్గట్టు, కొంతమంది స్వీట్నెస్ ఎక్కువగా కోరుకుంటారు, కొంతమంది లైట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. కాబట్టి దానికి తగ్గట్టు మీరు చక్కెరని యాడ్ చేసుకోండి. సో చక్కెర క్వాంటిటీ అయితే నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మనం బెల్లం యాడ్ చేస్తున్నాం, ఆ బెల్లంకి తగ్గట్టు మీరు చక్కెరని యాడ్ చేసుకోవాలన్నమాట. సో చక్కెరతో పాటు నెయ్యి కూడా యాడ్ చేస్తే ఈ పొంగల్ టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్తుందనమాట. సో నెయ్యి కూడా కొంతమంది తినరు, సో వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. సో గైస్, ప్రసాదాల్లో ఫాస్ట్గా స్వీట్గా ఏదైనా చేయాలంటే అందరూ ఫస్ట్ పొంగల్ని ప్రిఫర్ చేస్తారు, కాబట్టి నేను ఈ వీడియో చూపిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అండ్ అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఇంకా ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి చూసేసేయండి. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన బయోలో నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ నేను లింక్స్ ఇచ్చానమాట. సో అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.